పిఎం శ్రీ యాప్లో మనం ఏ విధంగా మనకున్నటువంటి గ్రాంట్స్ యొక్క బిల్స్ అనేవి ఏ విధంగా అప్లోడ్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికోసం మనం ఇక్కడ మనకు ఐఎంఎస్ ఐడి ఏదైతే ఉందో దాన్ని యూజర్ ఐడి గాను పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే మనకు ఇక్కడ బిల్ క్యాప్చరింగ్ థర్డ్ ఆప్షన్ లో మనకి ఇలా ఓపెన్ చేస్తే మనకున్నటువంటి గ్రాంట్స్ మనకు కనిపిస్తాయి. ఇందులో ఫస్ట్ అమౌంట్ అనేది మనకు అందరికి కూడా క్రెడిట్ అయ్యింది కాబట్టి దానికి సంబంధించినటువంటి బిల్స్ అనేవి అన్ని కూడా మనం అప్లోడ్ చేయాలి. సో దానిపైన ఫస్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ ఫస్ట్ గా మనకు అయితే ఈ బిల్స్ అనేవన్నీ కూడా సపరేట్ గా మనం ఖచ్చితంగా దీన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి అన్ని బిల్లు ఒకేసారి కాకుండా మనకు ఉన్నటువంటి ఎన్ని బిల్లు అయితే ఉన్నాయో అన్ని బిల్లు కూడా 1 by 1 మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ ఒక బిల్ నేను తీసుకున్నాను. బిల్ నంబర్ అనేది వేయడం జరిగింది, బిల్ డేట్ వేయడం జరిగింది, అలాగే బిల్ అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను. బిల్ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత మనకు క్యాప్చా బిల్ ఫోటో ఉంది ఇక్కడ. సో దానిపైన క్లిక్ చేస్తే ఈ 10,720 ఈ బిల్ ఏదైతే ఉందో దాని యొక్క ఫోటోను మనం ఇక్కడ క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. సో ఇవి గ్యాలరీ కూడా ఏమీ పని చేయడం లేదు కాబట్టి డైరెక్ట్ గా రెడీగా మనకు బిల్ రెడీగా ఉంచుకుంటే ఆన్ ద స్పాట్ లో మనం ఇలా ఈ విధంగా ఫోటో తీసి ఓకే చేయవలసి ఉంటుంది. ఓకే చేసిన తర్వాత కింద ఉన్నటువంటి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన వెంటనే చూసారా మనకి ఇది ఇవన్నీ కూడా కంపోజిట్ మెటీరియల్ బిల్ అనేది ఇలా మనకు ఉంది. స్టేషనరీ, మెయింటెనెన్స్, ఈవెంట్ సెలబ్రేషన్స్, సో ఇలా ఉన్నాయి. ఇందులో ఏదైతే మనం బిల్ అనేది అప్లోడ్ చేసామో అది దేనికి సంబంధించిన బిల్, అది మెయింటెనెన్స్ లోకి వస్తుందా లేదంటే ఈవెంట్ లోకి వస్తుందా, అందులో ఉన్నటువంటి ఐటమ్స్ ఆధారంగా మనం దాన్ని స్ప్లిట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ప్లిట్ చేసి సో ఇక్కడ మెయింటెనెన్స్ లో 7,000 పెట్టాను, బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఈవెంట్స్ లో పెట్టడం జరిగింది. సో ప్రొసీడ్ పైన మనం వెళ్ళిన తర్వాత ఇప్పుడు 2 ఫొటోస్ తీయమంటుంది. సో మెయింటెనెన్స్ లో మాకు ఇక్కడ కిటికీలన్నీ బాగా చేయడం జరిగింది కాబట్టి దాని యొక్క ఫోటో నేను క్యాప్చర్ చేయడం జరిగింది. ఇక్కడ ఓకే చేశాను, అంటే మెటీరియల్ ఫోటో అనమాట ఇవి. తర్వాత ఈవెంట్ సెలబ్రేషన్స్ మనకు ఏవైతే మ్యాథ్స్ డే, యాన్యువల్ డే, నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అవన్నీ జరిపాం కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఈవెంట్స్ సంబంధించిన బిల్ కానీ లేదంటే మెటీరియల్ అనేది మనం ఫోటో తీయవలసి ఉంటుంది. సో ఈవెంట్ సెలబ్రేషన్స్ లో మెటీరియల్ సంబంధించిన బిల్ ఇక్కడ, అంటే మెటీరియల్స్ మనం రెడీగా ఉంచుకోవాలి. అంటే ఇటువంటి ఈవెంట్స్ లో గిఫ్ట్ మనం ఇస్తూ ఉంటాము, లేదంటే పెన్ బాక్స్ కానీ లేదంటే చాక్ పీస్ బాక్స్ కానీ ఆ విధంగా ఇస్తాం. ఆ విధంగా మనం దీన్ని క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత మరలా చూసారా ఇక్కడ ఇంకొక బిల్ అనేది నేను అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి స్టేషనరీలో ఒక 6,000 తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకా ఈ మిగిలిన అమౌంట్ అనేది సో కేవలం 6,000 తీసుకుని నేను ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఫోటో ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నాను. ఈ క్యాప్చర్ చేసి ఓకే చేయడం ద్వారా మనకు స్టేషనరీలో నేను ఇక్కడ 6,000 బిల్ అనేది తీసుకున్నాను, సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఇలా ఈ విధంగా డీటెయిల్స్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ వస్తుంది. మరలా థర్డ్ ఆప్షన్ అటువంటి బిల్ క్యాప్చర్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మనకు ఎంతవరకు మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం మనకు కనిపిస్తూ ఉంది, బిల్ అమౌంట్ అప్లోడెడ్ అని వస్తుంది. అలాగే నేను థర్డ్ బిల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. థర్డ్ బిల్ నంబర్ ఎంటర్ చేశాను, బిల్ డేట్ వేయడం జరిగింది, అలాగే బిల్ అమౌంట్ వేయాలి, క్యాప్చర్ బిల్ ఫోటో, ఏ బిల్ అయితే మనం ఫోటో తీయాలనుకుంటున్నామో రెడీగా ఉంచుకొని దానిని ముందుగా ఫోటో తీయవలసి ఉంటుంది. తర్వాత ప్రొసీడ్ లోకి వెళ్ళండి. ఫోటో తీసిన తర్వాత ఇలా ఓకే చేయాలి. ఓకే చేసిన వెంటనే మనకు బిల్ ఏ విధంగా కనిపిస్తుంది. తర్వాత ప్రొసీడ్ లోకి వెళ్ళండి. ప్రొసీడ్ లోకి వెళ్ళిన తర్వాత మనకు ఈ అమౌంట్ ఏదైతే బిల్ అమౌంట్ 5,950 ఏదైతే నాది ఉందో దీనికి సంబంధించిన వివరాలు యొక్క ఫోటోలు, మెటీరియల్ ఫోటోలు అని ఖచ్చితంగా మనం అక్కడ నెక్స్ట్ లెవెల్లో ఫోటో తీయవలసి ఉంటుంది. కాబట్టి దీనిపైన ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ 5,900 అనేది దేనికి ఖర్చు పెట్టాము, స్టేషనరీయా, మెయింటెనెన్సా, ఈవెంట్సా, ఏది అలాగే అదర్సా. సో ఈ విధంగా మనకు ఈ విధంగా 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 4 దాంట్లో ఆ అమౌంట్ దేనికి సంబంధించింది అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ లోకి వెళ్తే మనం ఏ మెటీరియల్స్ లో మనం అంటే స్టేషనరీ, మెయింటెనెన్స్, ఈవెంట్, అదర్స్ ఏదైతే ఎంటర్ చేసామో అవి మాత్రమే ఫోటోలుగా మనకు నెక్స్ట్ లెవెల్లో ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి మనం ఆ మెటీరియల్స్ కూడా రెడీగా ఉంచుకున్నట్లయితే మనకు ఈజీగా ఉంటుంది. అయితే ఫస్ట్ మనం ఈ విధంగా స్ప్లిట్ చేసేటప్పుడు మన బిల్స్ ఏ విధంగా రెడీ పెట్టుకోవాలనుకుంటే మనకు ఏదైతే పిఎం శ్రీ యాప్ మొబైల్ యాప్ అనేది ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కంపోజిట్ స్కూల్ గ్రాంట్ పిఎం శ్రీని ఉంటుంది. సో ఆ సెకండ్ ఆప్షన్ దానిపైన ఓపెన్ చేసినట్లయితే అందులో మనం ఎస్టిమేషన్స్ ఇచ్చి ఉంటాం.
ఆ ఎస్టిమేషన్ ఆధారంగా మనం బిల్ అని రెడీ చేసుకున్నట్లయితే మనకు ఈ సబ్మిషన్ అంతా ఈజీగా ఉంటుంది. చూసారా, నేను మొత్తం ఈ 25,000 కి 22,670 రూపీస్ అప్లోడెడ్ అమౌంట్ బిల్స్ అనేవి సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ ఇంకొక బిల్ తీసుకోవడం జరిగింది. ఆ బిల్ నెంబర్ వేయడం జరిగింది. తదుపరి బిల్ డేట్ మనం ఎంటర్ చేస్తున్నాము. తర్వాత బిల్ డేట్ ఎంటర్ చేసిన తర్వాత బిల్ అమౌంట్ ఎంటర్ చేయాలి. అయితే గుర్తుపెట్టుకోండి, బిల్స్ అనేవి అన్ని బిల్లులు ఒకేసారి కాకుండా ఒక్కొక్క బిల్ అనేది మనం సపరేట్ గా ఇక్కడ క్యాప్చర్ చేస్తూ అది ఆ అమౌంట్ అనేది మనం ఏ విధంగా ఖర్చు పెట్టామో ఆ అమౌంట్ ఎంటర్ చేస్తూ తదుపరి మెటీరియల్ ఫోటో కూడా తీయవలసి ఉంటుంది. మెటీరియల్ ఫోటో సబ్మిట్ చేస్తే ఆ బిల్ అనేది కంప్లీట్ అనేది సబ్మిషన్ అవుతుంది. సో ఇక్కడ నేను చూసారా బిల్ ఓపెన్ చేశాను, బిల్ కెమెరా ఓపెన్ చేశాను, బిల్ అనేది ఫోటో తీయడం జరుగుతుంది. ఇక్కడ ఓకే తీసుకోవడం జరిగింది. వీడియో చివరి వరకు చూస్తే కంప్లీట్ ఐడియా వస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఆ అమౌంట్ అనేది దేనికి సంబంధించింది, స్టేషనరీయా, మెయింటెనెన్సా, ఈవెంట్సా, అదర్సా, ఏదైతే దానిని మనం నమోదు చేస్తూ ఉండాలి. అయితే చూసారా, మనం ఏదైతే నమోదు చేసేటప్పుడు కంప్లీట్ అయిపోతే ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది చూసారా, ఎగ్జాంపుల్ 7,000 కంప్లీట్ అయిపోయింది కాబట్టి అందులో మనం అమౌంట్ అనేది ఎంటర్ చేయలేము. సో దీన్ని నేను ఇక్కడ అదర్స్ అనేది తీసుకోవడం జరిగింది. అదర్స్ లో బ్రోమర్స్ గా మేము అక్కడ ఎస్టిమేషన్ లో పెట్టడం జరిగింది కాబట్టి బ్రోమర్స్ తీసుకొని ఇలా ఓకే చేస్తే సబ్మిట్ సక్సెస్ఫుల్ వస్తుంది. తదుపరి ఈ విధంగా మనకు థర్డ్ ఆప్షన్ లో ఉన్నటువంటి బిల్ క్యాప్చర్ లో అవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. సో మనకు ఇంకా కొంత బ్యాలెన్స్ అమౌంట్ ఉంది. సో నెక్స్ట్ బిల్ నేను మళ్ళీ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ బిల్ మరలా బిల్ నెంబర్ వేయడం జరిగింది. తర్వాత బిల్ డేట్ నమోదు చేస్తున్నాం. తర్వాత బిల్ అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. బిల్ అమౌంట్ ఎంటర్ చేసిన వెంటనే మనకు కింద ఉన్నటువంటి క్యాప్చర్ బిల్ ఫోటో ఉంది. సో ఈ కెమెరా ఓపెన్ చేస్తే బిల్ అనేది కనిపిస్తుంది. ఆ బిల్ ని నేను ఫోటో తీయడం జరుగుతుంది. ఫోటో తీసిన తర్వాత కింద ఉన్నటువంటి ప్రొసీడ్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఫోటో తీయడం జరుగుతుంది. ఇలా మనం దగ్గర పెట్టుకొని క్లియర్ గా ఉండాలి ఫోటో అనేది, లేదంటే మండల స్థాయిలో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఓకే తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేశాను. ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ బిల్ అమౌంట్ ని దేనికి ఖర్చు పెట్టాము, స్టేషనరీయా, మెయింటెనెన్సా, ఈవెంట్సా లేదా అదర్సా, దేనికి సంబంధించి అయితే మనం ముందుగా ప్రీ ప్లాన్డ్ గా దేనికి ఎంత ఖర్చు పెట్టాలనేది ముందే రాసుకుంటే ఇంకా క్లియర్ గా ఉంటుంది. సో ఇదంతా కూడా ఈ అమౌంట్ అనేది దేనికి సంబంధించింది, సో దానిని ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను ఆ అమౌంట్ అనేది ఈవెంట్స్ లో ఖర్చు పెట్టాం కాబట్టి ఈవెంట్ లో బిల్ అమౌంట్ లో 330 వేయడం జరిగింది. మెటీరియల్ ఫోటో తీయాలి. మెటీరియల్ ఈవెంట్ సంబంధించి కాబట్టి ఫ్లాగ్ అలాగే కొన్ని కలర్స్ తీసుకోవడం జరిగింది. దానిని ఫోటో తీసి కింద సబ్మిట్ చేసినట్లయితే మనకు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు కనిపిస్తుంది. ఆ ప్రాసెస్ అయినట్టే. అలా మనకు మొత్తం ఈ మన ఎంతైతే గ్రాంట్ ఉందో అన్నిటికీ మన దగ్గర ఎన్ని బిల్లులు అయితే ఉన్నాయో అన్ని బిల్లులు కూడా 1 by 1 మనం ఈ విధంగా సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఇంకా కొంత బ్యాలెన్స్ ఉంది. ఇంకా ఫైనల్ ఒక బిల్ ఉంది. దానిని బిల్ నెంబర్ ఎంటర్ చేయడం, తర్వాత బిల్ డేట్ తీసుకోవడం జరుగుతుంది. బిల్ అమౌంట్ ఎంటర్ చేయాలి. బిల్ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ బిల్ ఫోటో, ఆ బిల్ ని ఫోటో తీసి క్యాప్చర్ చేయాలి. తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ఇదే ప్రాసెస్ సార్, ప్రతి బిల్ కూడా ఇదే ప్రాసెస్ లో మనం ఒకటి 1 by 1 బిల్ క్యాప్చర్ చేయడం, తర్వాత ఆ బిల్ అమౌంట్ ని దేనికి మనం స్పెండ్ చేసామో దానిని అక్కడ నమోదు చేయడం, థర్డ్ స్టెప్ లో మెటీరియల్ ఫోటో. ఆ విధంగా 3 స్టెప్లు మనకు ఉంటాయి బిల్ అప్లోడింగ్ అనేది. ఈ 3 స్టెప్ల ద్వారా మన బిల్ అనేది కంప్లీట్ గా 1 by 1 అప్లోడ్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా మన అమౌంట్ ఎంతైతే ఉందో దానికి సరిపోయే విధంగా, లేదా మన దగ్గర ఎన్ని బిల్లులు అయితే ఉన్నాయి, మన ఎంత ఖర్చు పెట్టామో అంత బిల్స్ అనేవి ఈ విధంగా నమోదు చేస్తూ ఉండాలి. మనకు అప్లోడెడ్ అమౌంట్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చెక్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. సో ఈ విధంగా డీటెయిల్స్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మాకున్నటువంటి 25,000కి 25,000 అప్లోడ్ చేయడం జరిగింది బిల్స్ అనేవి. సో ఇది ఈ విధంగా మనం మన యొక్క బిల్స్ అనేవి కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ఇటువంటి వీడియోస్ కోసం తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.